ప్రకాశం జిల్లా మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం సహా పలు అంశాల్లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ ఆడిట్ బృందం పుస్తకాలు, యూనిఫామ్, క్రీడా సామాగ్రి, రికార్డులు, భోజన స్టాక్లను పరిశీలించి యాప్లో అప్లోడ్ చేసింది. విద్యార్థులు భోజనంలో క్వాంటిటీ తక్కువగా ఉండటం, మెన్యూ పాటించకపోవడం, పాడైపోయిన కూరగాయలు, వంట వంటి సమస్యలను వెల్లడించగా తల్లిదండ్రులు పిల్లలకు వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వంట మనుషుల పేర్లను రిజిస్టర్లలో వేరువేరుగా నమోదు చేసిన అంశం కూడా బయటపెట్టింది. పేరెంట్స్ కమిటీ చైర్మన్ పఠాన్ నాగూర్ ప్రధానోపాధ్యాయులు పాఠశాల నాశనమవుతుందని వెంటనే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం కల్పించాలని హెచ్చరించారు. వచ్చేసరికి అన్ని గత 3 రోజుల నుంచి మార్కాపురం గర్ల్స్ హై స్కూల్లో విజిటింగ్ జరుగుతూ ఉంది. పైనుంచి అధికారులు వచ్చేసి విజిటింగ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అన్ని కంప్లైంట్స్ మొత్తం హెచ్ఎం శ్రీదేవి మేడం గారి మీదనే ఎక్కువగా అభియోగాలు వస్తున్నాయి. వాష్రూమ్స్ బాగాలేవని. 1200 మంది స్ట్రెంత్ ఉన్నారండి. ఇక్కడ 1200 మందికి గాను 7 వాష్రూమ్సే పనిచేస్తున్నాయి. మెయిన్ గా వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ అయితే అస్సలు లేదు. పిల్లలు పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. అట్నే భోజనం కూడా బాగాలేదు. గుడ్లు కుళ్ళిపోయినాయి, చెడిపోయిన వేస్తున్నారని చెప్తున్నారు. పిల్లలకు వాంతులు చేసుకుంటున్నారు పిల్లలు. అలానే కడుపు నొప్పి వస్తుందని చెప్తున్నారు. పిల్లలకి ఇక్కడ హెచ్ఎం గారు కొడితే ఫిట్స్ కూడా వస్తా ఉంది. కింద పడిపోతే మొన్న డిప్యూటీ మన సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. కొంచెం అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా దూరం తీసుకెళ్లాము. డిప్యూటీ డిఓ గారికి వెళ్ళాము, ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళాము, గుంటూరు ఆర్జీడీ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. కానీ ఏ అధికారులు కూడా ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. దయచేసి స్కూల్ చెడిపోతా ఉందండి. దయచేసి యాక్షన్